ఎంతమంది భక్తులు రావాలి అని అంటే ప్రభుజీ ఈ సందు ఇటు నుంచి అటు వరకు మొత్తం అన్ని కొనేసి సెంటర్ తయారు చేయాలి, అంత పెద్దగా. ఈరోజు మీకు నిజంగా చాలా అదృష్టం. మీరు భగవానుడి దగ్గరికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, భగవానుడే మీకోసం వచ్చారు ఈరోజు. ఎప్పుడైతే రామానంద రాయ్ ప్రభు పిలుస్తున్నారు అని మాకు చెప్పారో, మేము ఒక్క విషయం కూడా ఆలోచించకుండా వెంటనే మేము వస్తాం నిజామాబాద్కి. ప్రభుజీ ప్రభు నిత్యానంద ప్రభు యొక్క ప్రతిష్ట ఒక రెండు రకాలుగా. ఒకటి వైదికమైన ప్రతిష్ట, దానికి యజ్ఞము, మంత్రము, కుంభము అని ఎన్నో విధి విధానాలన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఈ రోజు మనం ప్రేమ ప్రతిష్ట. భగవానుడు మంత్రంతో యజ్ఞము, యాగము, కుంభము వీటన్నిటితో భగవానుడిని ఆవాహన చేసి స్వామి లోపల ప్రవేశిస్తారు. అది చాలా పెద్ద ప్రాసెస్. ఎప్పుడైతే మీరు ఎంతమంది భక్తులు తయారు చేయాలి అని అంటే, ఇంకో సంవత్సరంలో ఇక్కడ గుడి కట్టేశారనుకోండి, అప్పుడు ఆ ప్రతిష్ట చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మనం చేసే ప్రతిష్ట ప్రేమ ప్రతిష్ట. అంటే ఈ ప్రతిష్టలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏంటో తెలుసా మీకు? ఎవరికి తెలుసు? చెయ్యండి. మీరు ఎంత ప్రేమతో, ఎంత ఉత్సాహంతో హరినామ సంకీర్తన చేస్తారో అంత వైభవంగా మాయాపూర్ నుంచి నిత్యానంద ప్రభు, గౌరంగ మహాప్రభు నిజామాబాద్కి వస్తారు. నదియా టు నిజామాబాద్. ఏంటి మార్గము? హరినామ సంకీర్తన. మీరు ఎంత ప్రేమగా, మూడు విషయాలు చెప్తారు. ఒకటి, ప్రేమతో చెప్పాలి. ఎంత చెప్పాలి? రెండు, నవ్వుతూ చెప్పాలి. ఎలా చెప్పాలి? మూడు, గట్టిగా చెప్పాలి. ఎలా చెప్పాలి? మీరు ఈ మూడు క్వాలిఫికేషన్స్ కానీ పూర్తి చేశారు అని అంటే ఫాస్ట్ గా శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వస్తారు. కృప ఎంతగా వర్షించాలి అని అంటే, మొత్తం నిజామాబాద్ లో ఉండే వాళ్ళందరూ డివోటీస్ అయిపోవాలి. మహాప్రభుకి ఆ శక్తి ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా మీరు? అవునా కదా చెప్పండి. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అసలు దేవుడు అంటే ఏంటి, కృష్ణుడు అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా భక్తులు అయిపోతున్నారు అని అంటే, మన వాళ్ళు ఎందుకు అవ్వరు చెప్పండి? అవుతారు. ఎలా అవుతారు? మహాప్రభు యొక్క, నిత్యానంద ప్రభు యొక్క కృప ఉంటే అవుతారు. ఆ కృప ఉండాలి అంటే వాళ్ళు ఇక్కడికి రావాలి. వాళ్ళు ఇక్కడికి రావాలి అని అంటే మనం ప్రేమతో నామ సంకీర్తన చేయాలి. మహాప్రభుని ప్రపంచంలో అవతరింపచేసింది నామ సంకీర్తన. అవుతుంది ప్రోగ్రామ్, తొందరగా మేము వెళ్ళాలి అనేటట్టు చెప్పాలి. చెప్తారా అందరు కూడా? ఎంతమంది చెప్తారు? చెయ్యొద్దండి. అందుకే మాకు నిజామాబాద్ అంటే ఇష్టం. ఇక్కడ ఉండే భక్తులందరూ మంచి భక్తులు. ఎందుకు మీరందరూ మంచి భక్తులు అయ్యారంటే, మిమ్మల్ని నడిపించే వాళ్ళు మంచి భక్తులు కాబట్టి. ఇలా ఈ భక్త పరివారం ఇప్పుడు ఎంతున్నదో దీనికి 200 రెట్లు పెరుగుతుంది శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు రావటం. రామానంద రాయ్ ప్రభు యొక్క సేవ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అని, స్వామి వారిని ఇంకా అనుగ్రహించి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అనుగ్రహించాలి అని స్వామికి ప్రార్థన చేస్తూ మీరందరూ నామ సంకీర్తనాన్ని చేయండి. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా కావాల్సిన ఇంతూజియాజంతో చేస్తారు అని మాకు అనిపిస్తుందో అప్పుడే మేము స్వామిని దర్శింపజేస్తాం. మీరందరూ ప్లీజ్ కొంచెం సహకరించాలి. మన ప్రభుజీ ప్రణవానంద ప్రభుజీ గారు చాలా చాలా కృపా ఉంచి మనకు ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మనందరికీ ఆతృతతో ప్రభుజీ యొక్క సాంగత్యం తీసుకోవాలన్న ఆతృతతో మనం వెయిట్ చేశాము. ఆ ఆతృత శ్రీ శ్రీ గౌరనితాయులు మనకు పూర్తి చేశారు. బట్ చాలా మంది భక్తులు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, అక్కడ నిలబడ్డారు. సో మీరు కొంచెం ప్లీజ్ హృదయం పెద్దగా చేసుకొని కొంచెం ముందరికి జరగండి. సో అందరికీ అవకాశం దొరుకుతుంది. మన ఒక్కరికే కాదు, మనం అందరికీ. భక్తి అంటే ఏంటిది అని అంటే ప్రభుజీ చెప్పినట్టు ప్రేమ.
సో ప్రేమ భావనతో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళందరికీ కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. కొంచెం ప్లీజ్ అందరికీ అవకాశం ఇవ్వండి. అందరి కృప ద్వారా ఈరోజు మనకి ఇంత అమూల్యమైన సమయము, ఇంత గొప్ప అవకాశం మనకు దొరికింది. సో మనకి ఇంకొక బోనస్ ప్రభుజీ ప్రేమ్ నరోత్తం ప్రభుజీ గారు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ప్రభుజీ కూడా వచ్చారు. ఒకసారి గట్టిగా ప్రభుజీని వెల్కమ్ చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే పూర్ణమదా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం పూర్ణమదా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం పూర్ణమదా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पुरुषं तमहं भजामि वेणुध्वनं भजामि अंगानि यस्य सकलेन्द्रियवृत्तिमन्ति पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ति आनन्दचिन्मय सदुज्ज्वल विग्रहस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि अद्वैतमच्युतमनादिमनन्तरूपम् आद्यं पुराणपुरुषं नवयौवनं च वेदेषु दुर्लभमदुर्लभमात्मभक्तो गोविन्दमादिपुरुषं तमहं भजामि पन्तास्तु कोटिशतवत्सरसम्प्रणम्यो वायोरधाभिमनसो मुनिपुङ्गवानां सोऽप्यस्ति यत्र पदसिन्न विचिन्त्य तत्त्वे गोविन्दमादिपुरुषं तमहं भजामि एकोऽप्यसौ रचयितं जगदण्डकोटिं यच्चातिरस्ति जगदण्डजयाय दत्ताम् अन्नातरस्तपरमाणुजयान्तरस्तं गोविन्दमादिपुरुषं तमहं भजामि यद्भावभावितधियो मनुजस्तथैव सम्प्राप्य रूपमहिमा समयानुभूषः सुखैर्यमेव निगमप्रतिदैस्तुवन्ति गोविन्दमादिपुरुषं तमहं भजामि गोविन्दमादिपुरुषं तमहं भजामि प्रेमाञ्जनचरितभक्तिविलोचनेन सन्तास्तदैव हृदयेषु विलोकयन्ति वसुधादिविभूतिभिन्नं तद्ब्रह्म निष्कलमनन्तमशेषभूतं गोविन्दमादिपुरुषं तमहं भजामि माया यस्य जगदण्डसतानि सूते त्रैगुण्यतद्विषयवेदविधायमाना सत्त्वावलम्बि परसत्त्वविशुद्धसत्त्वं गोविन्दमादिपुरुषं तमहं भजामि आनन्दचिन्मयरसप्रभो यः प्राणिनामतिफलं स्मरतामुपेत्य लीलायितेन भुवनानि जयन्ति सृष्टिस्थितिप्रलयसाधनशक्तिरेका चायेव यस्य भुवनानि बिभर्ति दुर्गा इच्छानुरूपमपि यस्य च चेष्टते सा गोविन्दमादिपुरुषं तमहं भजामि क्षीरं यथा दधिविकारविशेषयोगा सज्जायते नहि तथा पृथगस्ति हेतो यः शम्भुतामपि तथा समवैति कार्यात् गोविन्दमादिपुरुषं तमहं भजामि दीपाशिरेव हृदशान्तरमभ्युपेत्य दीपायते विविधहेतुसमागधर्मान् यस्ताङ्गेव विचविश्रुतया विभाति गोविन्दमादिपुरुषं तमहं भजामि जलकारणजले भजति स्म योगा निद्रामनन्तजगदण्डसरोमकूपा आधारशक्तिमालम्ब्य परां समूर्तिं गोविन्दमादिपुरुषं तमहं भजामि यस्यैकनिश्वसकालमतावलम्ब्य जीवन्ति लोमविरजा जगदण्डनाथा विष्णुर्महान् स हृदयस्य कलाविशेषो
विधानकर्ता गोविन्दमादिपुरुषं तमहं भजामि यत्पादपल्लवयुगं विनिधाय कुम्भा द्वन्द्वे प्रणामसमये सगमादिराजा विघ्नान् विहन्तुमगमस्य जगत्त्रयस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि अग्निर्महीगणनं बहुमृत्युचक्षा कालसतात्मनसीदजगत्त्रयाणि यस्मात् भवन्ति विभवन्ति विशन्ति यं च गोविन्दमादिपुरुषं तमहं भजामि यच्चक्षुरेश सविता सकलग्रहाणां राजा समस्तसुरमूर्तिरशेषतेजा यस्याज्ञया भ्रमति संवृतकालचक्रो गोविन्दमादिपुरुषं तमहं भजामि धर्मोत्थपापनिचया श्रुतयास्तपांसि ब्रह्मादिकीटपतगावदयश्च जीवः यत्तमन्त्रविभवा प्रकटा प्रभावा गोविन्दमादिपुरुषं तमहं भजामि यश्चैन्द्रगोपमुदरेन्द्रमहोत्सकर्मा भक्तानुरूपफलोकमितियो विदन्तस्ते सन्ताक्षितिविलहच्छायापतिपये हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
Krishna Krishna Hare Hare Rama 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 Hare Hare Krishna Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Sachidananda Gaura Hare Jaya Sachidananda Gaura Hare Jaya Sachidananda Gaura Hare Jaya Sachidananda Gaura Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama ఇలాంటి మహాత్ముల యొక్క సాంగత్యం దొరకడం చాలా అరుదైన విషయము. సో మనందరికీ యాక్చువల్లీ ప్రభుజీ ప్రేమ నరతం ప్రభుజీ చాలా సేవ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ హ్యాబిట్స్ టెంపుల్లో, మళ్ళీ ఆదిలాబాద్లో గత 7-8 years నుంచి ప్రభుజీ సేవ చేస్తూ ఉన్నారు. మళ్ళీ విభిన్న ప్రదేశాలలో కూడా ప్రభుజీ యూత్ ప్రీచింగ్ కానీ, చాలా కాలేజ్ ప్రీచింగ్ కానీ చాలా చేస్తూ ఉంటారు. సో ప్రభుజీ యాక్చువల్లీ ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసామో ఇమీడియట్లీ ప్రభుజీ ఎక్సెప్ట్ చేశారు మన ఇన్విటేషన్. అదేవిధంగా యాక్చువల్లీ ప్రపంచమంతటా తెలుగు వాళ్ళందరికీ యాక్చువల్లీ అద్భుతంగా అవేర్నెస్ అందరికీ తెలిసిన మన హిస్ గ్రేస్ ప్రణవానంద ప్రభుజీ గారు. సో ప్రభుజీ కూడా చాలా ప్లేస్లలోకి వెళ్ళి ప్రోగ్రాలు కూడా ఉంటాయి, చాలా సేవలు కూడా ఉన్నప్పటికీ కూడా ప్రభుజీ ఎప్పుడైతే మన ప్రభుజీ గారు రిక్వెస్ట్ చేశారు ఇమీడియట్లీ ప్రభుజీ మన ఇన్విటేషన్ని వినిపించి శ్రద్ధాపూర్వక వినడము, ఆ భగవంతుని పట్ల మనము ఆస్వాదించడం, స్ఫూర్తి పొందడానికి ప్రయత్నం చేద్దాము. సో ముఖ్యంగా ఇద్దరు ప్రభుజీల గురించి మనం ఒకసారి గట్టిగా వెల్కమ్ పలుకుతూ, వాళ్లకు భగవంతుని యొక్క కృప ఎలవెల్ల ఉంటూ, ఇంకా మనలాంటి వృద్ధజీవులను ఎందరినో ఉద్ధరిస్తూ, ఆరోగ్యంగా మంచిగా ఉండి వాళ్ళు కూడా ఉద్ధరిస్తూ, ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతూ మనందరినీ ఉద్ధరించాలని చెప్పి ఇక్కడికి రావడం మనం వెల్కమ్ పలుకుతూ, ఒకసారి గట్టిగా హరే కృష్ణ మహామంత్ర రూపంలో శ్రీ శ్రీ గౌరనితాయికి శ్రీ ప్రభుపాదకు ప్రార్థిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రభుజీ మన హిస్ గ్రేస్ ప్రేమ నరోత్తం ప్రభుజీ మాట్లాడతారు, లెక్చర్ ఇస్తారు. తర్వాత మన ప్రణవానంద ప్రభుజీ గారు క్లాస్ ఇస్తారు. హరే కృష్ణ. మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి జయ గోపీజన వల్లభ గిరివరధారి యశోదానందన బ్రజ జనరంజన యశోదానందన బ్రజ జనరంజన యశోదానందన బ్రజ జనరంజన యశోదానందన బ్రజ జనరంజన యమున తీరావనచారి యమున తీరావనచారి యమున తీరావనచారి యమున తీరావనచారి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
हरिनाम संकीर्तन की नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाणिज्यकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा दयाल निताई गौरचंद्र మనకి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఒకనొక సమయంలో ప్రభుపాద గారు ఆయన శిష్యుని క్లాస్ ఇవ్వమని చెప్పి ప్రభుపాద గారు క్లాస్లో కూర్చునేవారు అనమాట. అలా ఒక శిష్యుడు క్లాస్ చెప్తూ అన్నారు ఏంటంటే భగవంతుడు విగ్రహంలో ఉంటారు అని చెప్పారు అనమాట. ఆ తర్వాత క్లాస్ అయిన తర్వాత ఏమైనా ప్రశ్న ఉత్తరాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ప్రభుపాద గారు హ్యాండ్ రైస్ చేస్తారు, నాకు ఒక ప్రశ్న ఉంది అని చెప్పి. అప్పుడు ప్రభుపాద గారు ప్రశ్న అడుగుతారు, మీరు ఇందాక చెప్పారు కదా భగవంతుడు విగ్రహంలో ఉంటాడని చెప్పి. ప్రభుపాద గారు అడిగారు, విగ్రహంలో ఎక్కడ ఉంటాడు అని అడిగారు. చేతిలో ఉంటారా, పాదాల్లో ఉంటారా, హార్ట్లో ఉంటారా, తలలో ఉంటారా, ఎక్కడ ఉంటారని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమి సమాధానం చెప్పలేకపోయాడు అన్నమాట. అప్పుడు ప్రభుపాద గారు దానికి సమాధానం చెప్పారు ఏంటంటే భగవంతుడు విగ్రహం లోపల ఉండరు, ఆ విగ్రహమే భగవంతుడు. భగవంతుని యొక్క అనేక అవతారాలు భగవంతుడు మనకి వస్తూ ఉంటారు ఇక్కడికి. అందులో భగవంతుడు అర్చమూర్తిగా వచ్చినప్పుడు దాన్ని అర్చ అవతారము అంటారు అన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఒక అర్చామూర్తి రూపంలో వచ్చి మనందరితోటి మన దగ్గరే ఉండి మనందరి సేవలు స్వీకరిస్తూ మనందరికీ ఆయన యొక్క కృపా కటాక్షాలు మనకి ఇస్తూ ఉంటారు. అందుకని ఇది భగవంతుని యొక్క చాలా విశేషమైన పరమ కృపాలు అవతారం, అర్చా అవతారం. సో ఈ విధంగా ఈరోజు మనకి శ్రీ స్నేహాయ గౌరచంద్ర ఇక్కడికి నిజామాబాద్ మన యొక్క సెంటర్లో మనందరితో పాటు ఉండి మనకి ఈ యొక్క ప్రచార ఉద్యమంలో స్ఫూర్తి కలిగించడం కోసం ఇప్పుడు మనతో పాటు ఉంటూ మన యొక్క ప్రచారాన్ని ఇంకా ముందుకు నడిపించడానికి మన రామానందరాయ ప్రభు ఆల్రెడీ చాలా గొప్పగా 3-4 స్థానాల్లో ప్రచారం చేసి ఎంతోమంది భక్తుల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయనకి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ ఒక కొలత అనేది ఇంకో చోట అది పనికిరాదు. చూస్తే ఆ స్కేల్ తోటి మనం పాలను కొలవలేము, ఈ లోటాతోటి మనం బట్టలు కొలవలేము. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి బుర్ర ఉండాలన్నమాట. కానీ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మనసు ఉండాలి. మనం భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మనం బుర్ర ఉపయోగిస్తాం అన్నమాట. ఇదేంటిది, ఈ ఫోటో భగవంతుడా, ఈ యొక్క ప్రతిమ భగవంతుడా అని చెప్పి మనం బుర్రకాయ అక్కడ ఉపయోగించేస్తూ ఉంటాం. కానీ అక్కడే జయ జయ రాధా రమణ హరి గోవింద జయ 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 రాధా రమణ హరి గోవింద జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ 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 రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ 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 రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల
జయ జయ రాధారమణ హరి గోవింద గోపాల జయ రాధారమణ హరి హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ మరి ఆ మూడు కనిపించట్లేదు మీరు ట్రై చేద్దామా ఆదిలాబాద్ వాళ్ళకి వినిపించేటట్టుగా కీర్తన చేయాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ప్రణవానంద దాస్ వెళ్ళాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు, నిజామాబాద్ వాళ్ళు వస్తారు. శ్రీరామ్ జయ రామ్ జయ మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. BMW కార్ ఉందట, ఇన్నోవా క్రిస్టా ఉందట. అయితే ఈయన ఒకసారి చూశాడు, అయ్యో ఈయన పూరి గుడిసెలో ఉంటున్నాడు, పాపం డబ్బులు లేవు, భగవాను చూసుకోలేడు,
ఆ ఒక్కల డబ్బాలో పెట్టుకొని నోట్లోకి వేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇదంతా వచ్చినది? అయ్యా నీ శాలిగ్రామాన్ని నాకు ఇచ్చేసేయి, మేము చాలా పెద్ద ఆల్టర్ చేసాం, ఆల్టర్ చుట్టూ మొత్తం పూలు అలంకరణ చేసాం, ఒక 700 మందిని భక్తుల్ని పిలిచి చక్కగా మేము వైభవంగా అభిషేకాలు అర్చనలు చేస్తాం, నా దగ్గరికి ఇచ్చేసేయి అని అన్నాడు. అయితే ఈయన అనుకున్నాడట, అయ్యో నా దగ్గర ఉంటే అనవసరంగా నా నోట్లో పడి పాప నైవేద్యాలు లేవు, అభిషేకం అంటే నా ఉమ్ముతోటి తప్ప ఇంకా దేనితో అభిషేకం చేయలేకపోతున్నా, అయ్యో నేను ముసలోడిని అయిపోయినా, సరే ఈయనకి ఇచ్చేద్దాం అని ఇచ్చేసాడట. ఇచ్చేసాక ఈయన ఒక బంగారు సింహాసనం పైన శాలగ్రామాన్ని పెట్టాడు. రోజు ఇప్పుడు మనం గోర్నితాయికి అభిషేకం చేశాం కదండి, అంత అభిషేక జలాలతో అభిషేకం. తప్పులు జరిగితే క్షమించండి రావటంతోనే ఫస్ట్ విషయం చెప్పేశారని వాటి. దాని తర్వాత ఏం చేసినా సరే మనం ఓకే క్షమాపణలు ఆల్రెడీ గ్రాంటెడ్. కాబట్టి విదురాని పాపం కంగారు అయిపోయింది, కృష్ణుడు వచ్చేసాడు ఏం చేయాలి, ఏం లేదు ఇంట్లో. అరటి పండు విరిచి ఆ తొక్కని తీసి ఆ టెన్షన్ లో అరటిపండు పారేస్తుంది, తొక్కని కృష్ణుడికి ఇస్తుంది. కృష్ణుడు ఆ విదురాని అలా చూస్తూ ఆ ప్రేమతో పెడుతుంది కదా అని ఆ తొక్కలన్నింటినీ కూడా తినేస్తుంది. అలాంటి తొక్కలు పెట్టకండి. ఆల్రెడీ చూస్తున్నా ఎంత చక్కగా అభిషేకం మేము చేసి అలసిపోయాం. అభిషేకం అన్ని ద్రవ్యాలు ఇంకా ఉన్నాయి, అంత బాగా అంత వైభవంగా అభిషేక ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ తయారు చేశారు. లోపల డివోటీస్ అలంకరణలు చేస్తున్నారు, దాంతోపాటు చక్కగా నైవేద్యములు చేశారు. ప్రేమ కావాలి భగవంతుడికి అని అనుకున్నాం ఇందాక, అవునా కదా చెప్పండి. ఎంతమంది మీ లోపల ఉన్న వాళ్ళు స్వామికి ప్రేమని ఇస్తారు అని అంటారు? చెయ్యొద్దు. ఇస్తారా నిజంగా? పక్కా? ఇగో అలా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గోర్నితాయి బర్త్డే అన్నట్టు. ఇక్కడ బర్త్డే రోజు ప్రామిస్ చేసి మళ్ళీ వెనకడిగా వేయకూడదు అనమాట. వేస్తారా? మళ్ళీ చేస్తారా? ఏమి ఇవ్వాలి మీరు గోర్నితాయికి? శ్రీ చైతన్య మహాప్రభుకి అత్యంత ఇష్టమైన విషయం ఏంటో తెలుసా అండి? నిమాయి ఎప్పుడైతే పుట్టాడో ఏడవటం ప్రారంభం చేసేవాడు, ఏడుస్తూనే ఉండేవాడు. ఎప్పటి వరకు తెలుసా అండి? ఎప్పుడైతే అందరూ వచ్చి ఆయన చుట్టూ భగవన్నామ సంకీర్తన చేసే వరకు ఆయన ఏడుస్తూనే ఉండేవాడు. ఎప్పుడైతే భగవన్నామ సంకీర్తన ప్రారంభం చేశారో అప్పుడు ఆయన నవ్వుతూ ఉండేవాడు అన్నమాట. మన సెంటర్లో ఉండే గౌరనితాయి కూడా నవ్వాలి అని అంటే మనందరము మంచిగా నామ జపం చేయాలి. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యథా. ఏం చేయాలి? భగవన్నామ స్మరణ చేయాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ఏవైతే మన గురువులు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో దాన్ని చక్కగా మనం పాటిస్తూ ఉంటాం. మీకు విషయం చెప్తాను, గురువుల యొక్క ఆజ్ఞ లేని చేసే సేవ కూడా ఫలించదు. దానికి పడుకోవడానికి అరేంజ్ చేస్తారట, ఇంకేం చేస్తారు? ప్రసాదం పెట్టారు కదా, ప్రసాదం పెట్టాక పంపిస్తారు కదా, ప్రసాదం పెట్టారు. ప్రసాదంకి అరేంజ్మెంట్ చేస్తూ మూడేం చేశాడట, తమ ఫారెస్ట్ లో ఉండే మంచి ఫ్రూట్స్ ని, మంచి తేనెని, ఫ్రెష్ ఆర్గానిక్ తేనె పెట్టి తీసుకొచ్చి రాముడికి ఇచ్చాడట. అయ్యా రామా ఇవి తీసుకో అని అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి? నేను ఉపవాసం ఉన్నాను అని అన్నాడు. రాము ఏమన్నాడు? నేను ఉపవాసం ఉన్నాను. సరే రామాయణం కొద్దిగా ముందుకెళ్ళింది. రాముడు శబరి అనే ఒక గొప్ప భాగవతోత్తమురాలి దగ్గరికి వచ్చాడు. ఆ శబరి ఏం చేసిందండి? రామచంద్రమూర్తి వస్తున్నాడు అని ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉండేది. ప్రతిరోజు ప్రజలు కూడా ముగ్గులేసేది, ప్రతిరోజు ఆశ్రమం క్లీన్ చేసేది, ప్రతిరోజు ధూపదీపాదులు పెట్టేది, ప్రతిరోజు మాల తయారు చేసేది. అలా ఎన్ని సంవత్సరములు తెలిసిందో చేసండి? 90 సంవత్సరములు చేసింది. ఎంతమంది వెయిట్ చేస్తారు? 90 సంవత్సరాలు. 2 రోజులు జపం చేయగానే ఫోన్ చేస్తారు నాకు, ప్రభుజీ 2 రోజులు 16 మాలలు చేసాం, ఏం జరగట్లేదు మా మనసులో. 90 సంవత్సరములు ప్రతిరోజు అదే పని మళ్ళీ శబరి చేసింది. స్వామి వస్తాడు, ఎక్కడ పులుపు తరుగుతుందో, ఎక్కడ చేదు తరుగుతుందో అని ఒక్కొక్క పండుని రుచి చూసి స్వామికి ఇస్తే
రామచంద్రమూర్తి ఆ పళ్ళన్ని స్వీకరించాడా లేదా చెప్పండి. గుహుడు దగ్గర స్వీకరించినది శబరి దగ్గర ఎందుకు స్వీకరించాడు? గుహుడికి ప్రేమ లేదా? నీ పేరేంటి మాతాజీ? సంజన మాతాజీ చెప్తున్నారు, గురువుడికి ఎవరు గురువులు చెప్పలేదండి, అయ్యా నువ్వు భగవంతుడికి నైవేద్యం చెయ్యి, భగవంతుడిని సముద్రం నది దాటించు, స్వామిని పడుకోబెట్టు అని. కానీ శబరికి వాళ్ళ గురువు గారు చెప్పారు. శబరి యొక్క గురువు పేరు ఎంతమందికి తెలిసి చెయ్యొద్దండి? ఎవరికో వెనకాల తెలుసట. మతంలో ఋషి చెప్పారు, ఒక రోజు రాముడు వస్తాడు, నువ్వు ఇక్కడుండి రాముడికి నైవేద్యం పెట్టు అని చెప్పాడు. అందుకోసమని శబరి ఇచ్చిన పండ్లను రాముడు స్వీకరించాడు, గుహుడు ఇచ్చిన పండ్లను రాముడు స్వీకరించలేదు. కాబట్టి మనకి ఏదైనా కాజులు రావాలి. అందరూ అనుకుంటున్నారు ఈయన తొందరగా లెక్చర్ పూర్తి చేస్తే కనీసం మాకు వచ్చే ప్రసాదమైనా దొరుకుతుంది, కాజుల సంగతి దేవుడు ఎడుగు. కానీ ఈయన చెప్తున్నాడట, ప్రసాదంలో నైవేద్యంలో కాజులు రావాలి ఇలా అనక. ఆవిడ అన్నదట, అయ్యో అండి కేవలం మిరియాలతో పొంగల్ చేస్తే బాగుండదు, మనం చక్కెర పొంగలి కూడా చేద్దాం. చక్కెర పొంగల్లో మంచి బెల్లం వేద్దాం. చక్కెర పొంగల్ చేసినప్పుడు ఒక నియమం ఉంది, తెలుసా అండి మీకు? తెలీదా మీకు? చక్కెర పొంగలి చేతిలో పట్టుకుంటే మోచేతి నుంచి నెయ్యి కారాలి. చక్కెర పొంగలి లోపల ఉండాలి, నెయ్యి పైన ఉండాలి. ఎవరికి అర్థం కాదు, నెయ్యి పాత్ర అనుకొని కలిపితే అప్పుడు చక్కెర పొంగలి బయటికి రావాలని. అది నిజంగా మనం పొంగలి చేసే విధానం. అయితే ఆవిడ అన్నదట, అలా మనం చేద్దాం అంటే, అవునమ్మా చక్కెర పొంగలి కానీ రెండు రైస్ ఐటమ్స్ అయిపోయాయి కదా, ఇంకేదన్నా కొద్దిగా ప్లాన్ చేయి అని అంటే ఆవిడ అన్నదట, మనం వడలు వేద్దామండి, వడలు చాలా బాగుంటాయి. మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే వడలు ఇస్తారు. ఎంతమంది తిన్నారు వడలు? నల్లగా ఇట్లా పల్చగా ఉంటాయి వడలు, తిన్నారా మీరు ఎప్పుడైనా? అది నల్లటి మినప్పప్పు ఉంటుంది కదా, దాంతో చేస్తారు ఆ వడలు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, ఇంట్లో బ్రహ్మాండంగా వస్తాయి. అయితే ఇవిడ అన్నదట, ఆ నల్లటి మినప్పప్పు వడలు కూడా చేద్దాము అన్నది. సరే ఎట్లాగున్న సమ్మర్ ఉంది, మంచి మంచి మామిడికాయలు వస్తున్నాయి, కొద్దిగా మామిడికాయ పులిహోర కూడా చేస్తే ఎలా ఉంటుంది అంటే, సరే అంటే అది కూడా చేద్దాం అంటే వైకుంఠంలో లక్ష్మీదేవి వీళ్ళ మెన్యూ విని వామ్మో వామ్మో వామ్మో, రేపు మనం కొద్దిగా డైజెస్టివ్ పిల్స్ కూడా తీసుకెళ్లాల్సిందేమో అండి. మీరు నవ్వుతున్నారు, కానీ శ్రీరంగ క్షేత్రంలో స్వామి ఒక 50 అడుగులు నడవాలన్నా సరే, ఒక 2 పెద్ద క్యాన్ల పులిహోర, ఒక 2 పెద్ద క్యాన్ల దద్దోజనం, ఒక 50 దోసలు, ఒక దాంట్లో తీర్థము, డైజెస్ట్ అవ్వడానికి డైజెస్టివ్ మెడిసిన్ కూడా తీసుకెళ్తారు రంగనాథ స్వామి వారు. కాబట్టి ఇవిడ అనుకున్నదట, కొద్దిగా డైజెషన్ మెడిసిన్ కూడా తీసుకెళ్ళాలి మనతో పాటు అని అనుకున్నదట. వెయిట్ చేస్తుంది, వాళ్ళ ఇల్లు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పొంగలు పెడతారు, పులిహోర ఎప్పుడు, ఆ నీళ్ళతో అంటున్నా నెయ్యిలో మునిగిపోయిన చక్కెర పొంగల్ ఎప్పుడు తినాలి అని. ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయారట స్వామి. వెళ్ళిపోయారు, ఇల్లేంటి ఎవరు ఈ నైవేద్యాలు పెట్టలేదు, ఏమవుతుంది అని మొత్తం ఊరేగింపు అయిపోయాక స్వామిని పిలిచి అమ్మవారు అన్నదట, అయ్యా నిన్న మనకి మెన్యూ చెప్పారు కదా, వాళ్ళ ఇల్లు ఏమైంది, మిస్ అయిపోయిందా, ఏమన్నా GPS రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిందా ఏంటి వీళ్ళని అని అంటే, అయ్యో నువ్వు తినలేదా అని అన్నాడట స్వామి. అదేంటండి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు వస్తారు తిందాము అని చెప్తే, మీరేంటి తినలేదా అని అంటారేంటి అని అంటే, అమ్మా వాళ్ళు ఎప్పుడైతే అంత ప్రేమ భావనతో నిన్నటి రోజు రాత్రి అలా చేస్తాము ఇలా చేస్తాము అని భావనతో వంట చేశానో అప్పుడే నేను తినేశాను అని చెప్పాడు. మీకు విషయం తెలుసా అండి, వాళ్ళకి నీళ్లు ఇవ్వడానికి కూడా స్తోమత లేదు ఆ భక్తులు. కానీ ఏం చేశారు వాళ్ళు? భావనతో భగవానుడికి సమర్పణ చేశారు. స్వామి ఆ భావనను స్వీకరించారు. అందుకే భగవంతుని ఏమంటారండి, భావగ్రాహి జనార్దన. చాలా మంచి ఐడియా ఇచ్చారు ప్రభుజీ, రేపటి నుంచి మేము ఇలానే కంటిన్యూ అయిపోతాం.
ఇంకా నైవేద్యాలు ఉత్సవాలు చేసే గొడవ లేదు. అందరం కూర్చొని మెడిటేషన్ చేస్తాం, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం. ఏమైందయ్యా సప్పుడు రావట్లేదంటే భావనలో స్పీకర్ ఇచ్చేసారు భగవాన్. చాలా మంది అంటుంటారు కదండి ఈ లోకంలో ప్రజలందరూ కూడా, భక్తి అంటే బయటికి చూపించుకున్నాడు ఎందుకమ్మా, తిలకం పెట్టుకుంటారు, ఓవర్ యాక్షన్ చేస్తారు, ఆ దేవుడికి నిన్ను పూలు పెడతారు. అవునా కాదా చెప్పండి? ఈ గుళ్ళు కడుతుంటారు, వీళ్ళకేం పని పాట లేదు అని అంటారు. అవునా కాదా చెప్పండి? అప్పుడు ఏం చెప్పాలి తెలిసి ఇలాంటి వాళ్ళకి? ఒకసారి మమ్మల్ని అడిగారు, భక్తి ఉంటే లోపల పెట్టుకోవాలి, బయటికి చూపించకూడదు అని అంటే మేము అన్నాం, అమ్మా ఇప్పుడు నీ పిల్లవాడు వస్తాడు కదా, మీ పిల్లవాడికి చెప్పు, ఆ వాడి పిల్లవాడు వచ్చి ఆకలితో అడుగుతున్నప్పుడు, లేదు నాన్న నీకోసం లడ్డూలు చేశాను, జాంగరీలు చేశాను, అన్నీ చేశాను, కానీ నా మనసులో చేశాను, నా మనసులోకి వచ్చి తిను అని అంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడండి? నీ మనసు పక్కన పెట్టు, ఫస్ట్ అన్నం పెట్టు అని. కాబట్టి ప్రపంచంలో ఉండే జనాలందరూ కూడా భౌతికమైన వ్యక్తులకి ఎవరైతే మనం ఎంత మేలు చేసినా సరే గుర్తు పెట్టుకోకుండా, ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దాన్నే పట్టుకొని మనల్ని నిందించే వ్యక్తులు. మీకు విషయం తెలిసినా చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ క్రిస్టియన్ కన్వర్షన్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు కన్వర్ట్ చేయడానికి ఆ దొంగ సాక్ష్యాలు చెప్పడానికన్నా కూడా ఆ బియ్యం, పప్పులు, ఉప్పులు, నెయ్యి ఇదంతా ఇస్తూ ఉంటారు తెలుసా మీకు? అని ఊగిపోతుంటారు చూడండి టీవీలో. అదంతా కూడా ఇలాంటి పప్పులు, ఉప్పులు వాళ్ళు ఊగటారు అనమాట. అయితే ఒక ఆయన తమిళనాడులో క్రిస్టియన్ ఆయన మళ్ళీ హిందూ అయిపోయాడు. ఎందుకో తెలుసా మీకు? ఆ పాస్టర్ గారు ప్రతి నెల బాస్మతి బియ్యం ఇచ్చేవాడగా, ఈ నెల రేషన్ బియ్యం ఇచ్చాడని క్రిస్టియానిటీ వదిలేశాడు. జనాలకి ఏం కావాలండి? మన దగ్గర ఎంత ప్రేమ ఉన్నదా అని మనకు అవసరం లేదు. జనాలందరూ భౌతికమైన వ్యక్తులు ఎప్పుడు కూడా డబ్బులున్నాయా వీళ్ళ దగ్గర, వీడు నాకు ఎలా పనికి వస్తాడు అని ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచం. అందుకే మనం ఒక పద్యం చదువుకున్నాం, నీతి శ్లోకం చిన్నప్పుడు, నీళ్లుండే బావి దగ్గరికి కప్పలు వస్తాయి. ఏ శ్లోకం గుర్తుందా ఎవరికైనా? తెలుగు శ్లోకం. నీళ్లుండే బావి దగ్గరికి కప్పలు వస్తాయి. ఎప్పుడైతే ఎండిపోయిన బావి దగ్గర ఎండిపోయింది అనుకోండి బావి, ఒకసారి అందరు వెళ్ళిపోతారు. అలాంటిదే బంధువుల యొక్క నైజం.